హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. వెల్కమ్ టు ఏపీ పాలిటెక్నిక్ ప్రాక్టీస్ టెస్ట్, మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ టెస్ట్లకు అందరికీ స్వాగతం. ఈ ప్రాక్టీస్ టెస్ట్లో ఆర్జేసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎంట్రన్స్ టెస్ట్ 2020లో ఆ సంవత్సరంలోని ఓల్డ్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ బిట్స్ని పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఎవరైనా పాలిసెట్ అడ్వాన్స్డ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే 600 రూపీస్ పర్ మంత్ పే చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 3 సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్ త్రూ వాట్సాప్ గ్రూప్ ద్వారా మెటీరియల్ పొందవచ్చు. డౌట్స్ క్లారిఫికేషన్ కోసం వాట్సాప్ ద్వారా, ఫోన్ ద్వారా, జూమ్ క్లాసెస్ ద్వారా డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. మెటీరియల్ మరియు డౌట్ క్లారిఫికేషన్స్ కోసం పాలిసెట్ అడ్వాన్స్డ్ గ్రూప్లో 600 రూపీస్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. అది ఎలా జాయిన్ అవ్వాలి అనే దానికి 8790283637 అనే నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే, వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ కాంటాక్ట్ చేసినట్లయితే ఎలా పే చేయాలో చెప్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఏపీ పాలిసెట్ అడ్వాన్స్డ్ గ్రూప్లో చేరవచ్చు. క్వశ్చన్ నెంబర్ 66 చూద్దాం. ఇఫ్ కొసెకంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ పీ ఇచ్చాడు. వేర్ థీటా ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్, దెన్ పీ ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ కొసెకంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2/1 కింద రాయొచ్చు అనమాట. కొసెకంట్ థీటా ఇస్తే మనం సైన్ థీటా కనుక్కోవచ్చు వెంటనే, అంటే రివర్స్ రెసిప్రోకల్ చేస్తే సరిపోతుంది. 1/2 వస్తుంది అనమాట. సైన్ థీటాకి 1/2 ఎప్పుడు వస్తుంది మనకి? థీటా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్, అంటే సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు మనకి 1/2 వస్తుంది. అంటే థీటా వాల్యూ 1/2 వచ్చింది. థీటా వాల్యూ మనకి 30 డిగ్రీస్ వస్తుంది అనమాట. సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2 కాబట్టి థీటా వాల్యూ 30 డిగ్రీస్ వస్తుంది. ఇప్పుడు కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? √3 ఇంటూ పీ ఇచ్చాడు. ఇప్పుడు tan థీటా కనుక్కుంటే దీనికి రెసిప్రోకల్ వస్తుంది అనమాట. అంటే 1/√3 ఇంటూ పీ అవుతుంది. థీటా వాల్యూ ఎంత మనకి? 30 డిగ్రీస్. అంటే tan 30 అన్నప్పుడు ఎంత వస్తుందంటే 1/√3 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఇంటూ పీ అనమాట. ఇక్కడ √3 క్యాన్సిల్ అయిపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే పీ వాల్యూ మనకి 1 వస్తుంది. పీ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 67. ఇఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 థీటా ఇచ్చాడు, సైన్ 4 థీటా, హియర్ 2 థీటా కామా 4 థీటా ఆర్ అక్యూట్ యాంగిల్స్ అన్నాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ థీటా కనుక్కోండి అంటున్నాడు. కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 4 థీటా ఇచ్చాడు అనమాట. 2 థీటా 4 థీటా అనేవి అక్యూట్ యాంగిల్స్. అయితే ద వాల్యూ ఆఫ్ థీటా కనుక్కోవాలి మనం. ఇప్పుడు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి గనక అయినట్లయితే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి 90 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడ మనకి 2 థీటా 4 థీటా ఉంది కాబట్టి ఏమొస్తుందంటే 2 థీటా ప్లస్ 4 థీటా ఈజ్ ఈక్వల్ టు 90కి ఈక్వల్ చేస్తాం అనమాట. అంటే 6 థీటా ఈజ్ ఈక్వల్ టు 90 వస్తుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు 90/6. 6 1 జార్ 6 15 జార్ అనమాట 90, అంటే 15 డిగ్రీస్. 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 68 చూద్దాం. ద మీన్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నంబర్స్ అంటున్నాడు. అంటే మనకి ఫస్ట్ 5 ప్రైమ్ నంబర్స్ రాస్తే మనకి 2 3 5 7, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11 వస్తుంది అనమాట. ఇవి 5 నంబర్స్, 5 ప్రైమ్ నంబర్స్ ఫస్ట్. దీనికి మీన్ అడిగాడు కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ మీన్ ఈజ్ ఈక్వల్ టు మనం యాడ్ చేసినప్పుడు 3 + 7 10 వస్తుంది. తర్వాత 2 + 5 అంటే 7 వస్తుంది. అంటే 17 + 11 దట్ ఈజ్ ఈక్వల్ టు 28 వస్తుంది. సమ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మనకి 5 కాబట్టి బై 5. 5 1 జారు 5 5 జార్ 25, 3 మిగిలిద్ది, పాయింట్ పెట్టుకుంటే 30 అనమాట. 30 అంటే 5 6 జార్ 30, 5.6 వస్తుంది. 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 69 క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ 64 టు ద బేస్ √2 ఇచ్చాడు.
ఇక్కడ మనకి 64ని మనం 8 స్క్వేర్ కింద రాయొచ్చు అనమాట. అంటే 2 క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే 2 పవర్ 6 కింద రాయొచ్చు 64ని. అంటే ఇప్పుడు లాగర్థమ్ ఆఫ్ 2 పవర్ 6 వస్తుంది. బేస్ రూట్ 2ని మనం 2 పవర్ 1/2 కింద రాస్తాం. రూట్ 2 అంటే 2 పవర్ 1/2. ఇప్పుడు 6 అనేది ఎక్స్పోనెంట్లో ఉంది కాబట్టి ముందుకు వచ్చేస్తే 6 ఇంటూ లాగర్థమ్ ఆఫ్ 2 వస్తుంది. ఇక్కడ బేసిక్ కూడా మనకి ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి ఇది డినామినేటర్లోకి వెళ్ళిద్ది బై 1/2 అనమాట. బేస్ 2 లాగర్థమ్ ఆఫ్ 2 బేస్ 2 అంటే 1 అయిపోతుంది ఈ వాల్యూ మొత్తం. ఇప్పుడు మనకి ఇక్కడ 6/1/2 అంటే 2 న్యూమరేటర్లోకి వెళ్తే 6 ఇంటూ 2 వస్తుంది అనమాట. అంటే 12 వస్తుంది. 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 70 చూద్దాం. 5 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కే మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 10 ఈక్వల్ టు 0. దెన్ ద వాల్యూ ఆఫ్ కే కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ కే మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇచ్చాడు ప్లస్ 10 ఈక్వల్ టు 0. 5 అనేది రూట్ కాబట్టి ఎక్స్ ప్లేస్లో 5 రాద్దాం. అంటే 5 స్క్వేర్ మైనస్ కే మైనస్ 1 ఇంటూ ఎక్స్ అంటే 5 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25 వస్తుంది. 25 ప్లస్ 10 అంటే 35 అనమాట. ఈ మైనస్ కే మైనస్ 1 ఇంటూ 5ని ఆర్హెచ్ఎస్ వైపు తీసుకెళ్తే ప్లస్ గుర్తు అవుతుంది. కే మైనస్ 1 ఇంటూ 5. ఇప్పుడు 5 1 జార్ 5, 5 7 జార్ 35 అనమాట. అంటే 7 ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 1. కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -1 అవతలకి వెళ్తే 7 + 1 8 వస్తుంది అనమాట. +8 అంటే 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 71 క్వశ్చన్ చూద్దాం. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇక్కడ మనకి కంపేర్ చేసినప్పుడు ఏ వాల్యూ 1 వస్తుంది, బి వాల్యూ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0, సి వాల్యూ కాన్స్టెంట్ అనమాట -16. సమ్ ఆఫ్ రూట్స్ అంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటాక్ ఫార్ములా -b/a. ఇక్కడ బి వాల్యూ 0 కాబట్టి 0/a అంటే 1 అంటే 0 వస్తుంది. 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 72 క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 72. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ ఇచ్చాడు అండ్ 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 6 ఇచ్చాడు, దెన్ ఎన్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఎన్ ఆఫ్ ఏ అంటే కార్డినల్ నంబర్ అనమాట ఏ సెట్కి సంబంధించి. ముందు మనకి ఏ అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏ ఉన్నాయో రాద్దాం. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అనమాట, అంటే న్యాచురల్ నెంబరు. ఇంకా 1 ఈజ్ లెస్ దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 6 అంటే 1కి 6కి మధ్యలో ఉండాలి. ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి 1 6 రాయకూడదు అనమాట. అంటే 2 3 4 5 దాకే వస్తాయి. అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట, కార్డినల్ నెంబరు. 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 73 చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ డి దెన్, ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏలో తీసుకుంటే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు బి అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ దాంట్లో బి సబ్సెట్ ఆఫ్ డి అంటే ఏంటంటే ఎక్స్ అనేది బి సెట్లో ఉంది కాబట్టి బి సబ్సెట్ ఆఫ్ డి కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు డి అనమాట. ఫైనల్గా మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ తీసుకుంటే ఎక్స్ బిలాంగ్స్ టు డి అని వస్తుంది. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా డిలో ఉంటాయి కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ డి అనమాట. 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని మనం ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటాం అనమాట. నెక్స్ట్ 74 చూద్దాం క్వశ్చన్ నెంబరు. ద డిగ్రీ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నాడు. ఈజీ బిట్ ఇది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకి ఎక్స్ స్క్వేర్ వస్తుంది, అంటే డిగ్రీ ఈక్వల్ టు 2 అనమాట. అదే క్యూబిక్ ఈక్వేషన్ అన్నాడు ఇంకో డిగ్రీ 3 అయింది. లీనియర్ ఈక్వేషన్ అన్నప్పుడు డిగ్రీ 1 అనమాట. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి డిగ్రీ మనకి 2. 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 75 చూద్దాం. లాగర్థమిక్ ఫార్మ్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు 2 అంటున్నాడు. దీన్ని మనం ఎలా రాస్తామంటే ఎక్స్పోనెంట్ ఫామ్లో 8 పవర్ క్యూబ్ రూట్ కాబట్టి 1/3 ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. ఇక్కడ బేస్ ఎంత 8, ఎక్స్పోనెంట్ 1/3 కాబట్టి లాగర్థం తీసుకున్నట్లయితే లాగర్థమ్ ఆఫ్ 2 బేస్ 8 కాబట్టి బేస్ 8 రాస్తాం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెంట్ రాస్తాం అనమాట, అంటే 1/3 అంటే 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మనకి.
క్వశ్చన్ నెంబర్ 76 చూద్దాం. ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ది ఈక్వేషన్ px² ప్లస్ qx ప్లస్ r ఈక్వల్ టు 0 అంటున్నాడు. మనకి డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏంటంటే b² మైనస్ 4ac అనమాట. ఇక్కడ b అంటే ఎక్స్ కోఎఫిషియంట్, q ఉంది కాబట్టి q² మైనస్ 4 అంతే రాస్తాం. a అంటే x² కోఎఫిషియంట్ p, c అంటే కాన్స్టెంట్ టర్మ్ అనమాట r, అంటే q² మైనస్ 4pr అనమాట. అంటే 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 77. ద ఈక్వేషన్ x² ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0 హ్యాజ్ అంటున్నాడు. ఇక్కడ మనం డిస్క్రిమినెంట్ కనుక్కున్నట్లయితే b² మైనస్ 4ac, b అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 1 వస్తుంది, అంటే 1² మైనస్ 4 ఇంటూ a అంటే x² కోఎఫిషియంట్ 1 ఇంటూ c అంటే కాన్స్టెంట్ టర్మ్ 1 అనమాట. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే 1 మైనస్ 4 వస్తుంది, అంటే -3 లెస్ దెన్ 0 ఇది వాల్యూ. డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0 కనుక అయితే నో రియల్ రూట్స్ అనమాట, ఇమాజినరీ నంబర్స్ అంటాం లేదా కాంప్లెక్స్ నంబర్స్ అంటాం. 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 78 చూద్దాం. ద సింబల్ ఫర్ యాన్ ఎంటీ సెట్ అంటున్నాడు. ఎంటీ సెట్కి మనం 5తో చూపిస్తాం, లేదంటే నల్ సెట్ అనమాట, ఓన్లీ బ్రాకెట్స్ ఒకటే రాస్తాం. అంటే 2 కానీ 1 కానీ 2 కానీ ఆన్సర్ అవుతుంది. ఈ రెండు కూడా మనకి 4 అనే ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 79 చూద్దాం. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ 5 అయితే దెన్ సెట్స్ ఏ అండ్ బి ఆర్. ఏ ఇంటర్సెక్షన్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ 5 కనుక అయినట్లయితే ఏబిలో కామన్ ఎలిమెంట్స్ లేవన్నమాట, అంటే అవి డిజాయింట్ సెట్స్ అని చెప్తాం. 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80 చూద్దాం. ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఆర్. ఇక్కడ మనకి గ్రాఫ్లో పాలినామియల్ ఇచ్చాడు, దానికి జీరోస్ ఏముంటాయి అంటున్నాడు. అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని మనని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే -2, 0 ఒకటి, 2, 0. ఎక్స్ కోఆర్డినేట్స్ ఏంటి వీటిల్లో అంటే -2, 2. ఇవేమవుతాయంటే జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అవుతాయి అన్నమాట. కాబట్టి 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1. టు ఫైండ్ అవుట్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ఎ కోన్ వి యూజ్ డాష్ థీరం అంటున్నాడు. స్లాంట్ హైట్ ఎల్ ఫార్ములా మనకి L² = R² + H² వస్తుంది. ఇది ఎక్కడ వస్తుంది అంటే మనకి పైథాగరస్ థీరంలో వస్తుంది అనమాట, యూజ్ చేస్తాం ఇది. అంటే 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82 చూద్దాం. వాల్యూస్ ఆఫ్ sin 30 degrees, sin 90 degrees, secant 60 degrees ఆర్ ఇన్ అంటున్నాడు. ఇక్కడ మన వాల్యూస్ రాసినట్లయితే sin 30 అంటే 1/2 వస్తుంది, sin 90 అన్నప్పుడు 1 వస్తుంది, secant 60 అన్నాడు. secant అంటే cos 60 degrees తీసుకుంటే మనకి cos 60 degrees ఎంత 1/2 వస్తుంది. secant అంటే రెసిప్రోకల్ రాస్తాం 2/1 అనమాట, అంటే 2. ఇక్కడ చూసినట్లయితే మనం 2తో మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది, 1 × 2 అంటే 2 వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఇన్ జీపీ అంటే జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంది అని చెప్తాం. అంటే 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 83 చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫార్ములా ఈజ్ అసోసియేటెడ్ టు సిలిండర్ అంటున్నాడు. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా మనకి πr² × h అనమాట, అంటే 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే 1/3 × πr² h అనేది ఏంటంటే కోన్కి సంబంధించిన ఫార్ములా. ఇక్కడ 2/3 πr³ అంటే వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అనమాట, హెమిస్పియర్. 4/3 × πr³ అంటే స్పియర్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్కి ఫార్ములా. క్వశ్చన్ నెంబర్ 84 చూద్దాం. ద లైన్ x = -3 ఈజ్ అంటున్నాడు. x = -3 అనే లైన్ ఎలా ఉంటుందంటే ఈజ్ ప్యారలల్ టు రివర్స్ అనమాట, y యాక్సిస్, ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్, అంటే 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే ఈక్వేషన్ ఆఫ్ మనకి y యాక్సిస్ అంటాడు. ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ అన్నప్పుడు ఏమవుతుందంటే x = 0 అనమాట, రివర్స్లో చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 85, క్వశ్చన్ నెంబరు 85. ద పాయింట్ -5, -8 లైస్ ఇన్ డాష్ క్వాడ్రెంట్ అంటున్నాడు. ఇక్కడ -5 అనేది నెగిటివ్ నెంబరు, -8 కూడా నెగిటివ్ నెంబరు. రెండో కూడా మనకి నెగిటివ్ నెంబర్స్ వచ్చేది ఎక్కడంటే Q3 అనమాట.
థర్డ్ క్వాడ్రంట్. 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 86 చూద్దాం. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ జీపీ అంటున్నాడు, జామెట్రిక్ ప్రోగ్రెషన్, దెన్ బి వాల్యూ అడుగుతున్నాడు. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో మనకి కామన్ రేషియో ఈక్వల్గా ఉంటుంది అనమాట. అంటే బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు సి బై బి వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నట్లయితే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అనమాట. ఇది కూడా లేదు ఇక్కడ, కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ అవతలకి వెళ్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ. అంటే 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 87 చూద్దాం. ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు. ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ డి, ఏ మైనస్ డి. నెక్స్ట్ వచ్చే టర్మ్ కనుక్కోవాలన్నమాట మనం. ఇక్కడ మనం చూసినట్లయితే డి వాల్యూ ఎలా వస్తుందంటే మనకి A2 మైనస్ A1 అనమాట. అంటే ఏ ప్లస్ డి మైనస్ ఏ మైనస్ 3d వస్తుంది. ఏ క్యాన్సిల్ అయిపోతుంది. డి మైనస్ 3d అంటే మైనస్ 2d. అంటే ఇక్కడ మనకి థర్డ్ టర్మ్ ఏ మైనస్ డి ఉంది, దానికి మనం డీని యాడ్ చేసినట్లయితే అంటే మైనస్ 2d తీసుకున్నట్లయితే ఏ మైనస్ 3d వస్తుంది అనమాట నెక్స్ట్ టర్మ్. 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 88 చూద్దాం. ద నంబర్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఎడ్జ్ 2 cm విచ్ కెన్ బి కట్ అవుట్ ఫ్రమ్ ఏ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ 6 cm అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ క్యూబ్ ఎడ్జ్ 6 cm ఉండే క్యూబ్ ఉంది. దాని నుండి మనకి ఎడ్జ్ 2 cm ఉండే క్యూబ్స్ ఎన్ని తయారు చేయొచ్చు అంటున్నాడు అనమాట. ఇక్కడ వాల్యూమ్ కనుక్కుందాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అన్నప్పుడు మనకి ఏ క్యూబ్ వస్తుంది, అంటే ఇక్కడ 6 క్యూబ్ అనమాట. అంటే 216 వస్తుంది. ఇప్పుడు మనకి ఎడ్జ్ 2 ఉండేటట్టుగా వాల్యూమ్ తీసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ సైడ్ 2 cm తీసుకున్నట్లయితే మనకి ఏ క్యూబ్ కాబట్టి 2 క్యూబ్ అనమాట. అంటే 8 వస్తుంది. అయితే మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ క్యూబ్స్ అడిగాడు కాబట్టి ఏం చేస్తాం అంటే 216/8తో డివైడ్ చేస్తాం. 8 1 జార్ 8, 8 2 జార్ 16, 5 మిగులుతుంది. 56 అంటే 8 7 జార్ 56 అంటే 27 వస్తాయి అన్నమాట. అంటే 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 89 చూద్దాం. విచ్ టర్మ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ -18, -16, -14 అండ్ సో ఆన్ ఈజ్ ఫస్ట్ పాజిటివ్ టర్మ్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ వచ్చే పాజిటివ్ టర్మ్ ఎంతో కనుక్కోవాలి మనం. ఇక్కడ మనకి -18, -16, -14 అంటే ఇవి ఈవెన్ నెంబర్స్. అంటే ఫస్ట్ పాజిటివ్ టర్మ్ అంటే మనకి 2 వస్తుంది అనమాట. ఇక్కడ వాల్యూస్ చూద్దాం. మనకి ఫస్ట్ టర్మ్ ఎంత ఇచ్చాడు, -18 ఇచ్చాడు. డి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే A2 మైనస్ A1, -16 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +18 వస్తుంది. అంటే 2 వస్తుంది డి వాల్యూ. ఇప్పుడు మనకి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి, 2 అవ్వాలన్నమాట. ఏఎన్కి ఫార్ములా ఏంటి, A + n-1 ఇంటూ డి అనమాట, ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఏ అంటే -18 రాస్తాం, +n-1 ఇంటూ డి అంటే 2 ఈక్వల్ టు 2 అనమాట. ఈ -18 అవతల పంపిస్తే మనకి +18 వస్తుంది, అంటే 20 అనమాట. ఈ 2 అవతల పంపిస్తే n-1 ఈజ్ ఈక్వల్ టు 20/2 వస్తుంది, అంటే 10 వస్తుంది. ఈ -1 అవతల పంపిస్తే n ఈజ్ ఈక్వల్ టు 10 + 1 అనమాట, అంటే 11. అంటే 11th టర్మ్ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ పాజిటివ్ టర్మ్ అవుతుంది, అంటే T11. 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 90. ఏ సాలిడ్ ఐరన్ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ ఇచ్చాడు 49 cm, 33 cm, 24 cm ఈజ్ మెల్టెడ్ టు ఫార్మ్ ఏ సాలిడ్ స్పియర్. దెన్ ఇట్స్ రేడియస్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి క్యూబాయిడ్ ఉంది, ఆ క్యూబాయిడ్ని మెల్ట్ చేసి స్పియర్ కింద మారిస్తే ఆ స్పియర్ యొక్క రేడియస్ కనుక్కోవాలన్నమాట. ఇలాంటి సందర్భంలో మనకి వాల్యూమ్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అన్నప్పుడు ఏమొస్తుందంటే 4/3 ఇంటూ πr³ వస్తుంది, ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అంటే L ఇంటూ B ఇంటూ H, అంటే 49 ఇంటూ 33 ఇంటూ 24 వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి రేడియస్ r³ కనుక్కోవాలి కాబట్టి r³ ఈజ్ ఈక్వల్ టు
ఈ వాల్యూస్ అవతల పంపిస్తే మనకి 49 ఇంటూ 33 ఇంటూ 24 ఇంటూ 4/3 అవతలకి వెళ్తే ఏమొస్తుందంటే 3/4 అనమాట. ఇక్కడ 5 అనేది 4 దగ్గర వస్తుంది. 5 అన్నప్పుడు మనకి 22/7. 22 ఇక్కడ రాస్తాం. బై 7 అనేది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది 7. ఇక్కడ 11 టేబుల్ 11 2 0 11 3 0 తర్వాత 4 1 0 4 6 0 అనమాట. నెక్స్ట్ 2 1 0 2 3 0. అంటే ఇక్కడ మొత్తం క్యాన్సిల్ అయిపోయి మనకి ఆర్ క్యూబ్ వాల్యూ ఎంత మిగులుతుందంటే 49 మిగిలింది. ఇంకో 7 మిగిలింది. తర్వాత 3s మనకి 1 2 3 మిగిలాయి అనమాట. అంటే 3 క్యూబ్ అవుతుంది. అంటే ఇది 7 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. ఇప్పుడు ఆర్ అన్నప్పుడు ఏమొస్తుందంటే మనకి 7 ఇంటూ 3 వస్తుంది. అంటే 21 అనమాట సెంటీమీటర్స్. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్. 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91 చూద్దాం. ద సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్స్ √3 ఇంటూ ఎక్స్ మైనస్ √7 ఇంటూ వై ఈక్వల్ టు 0 అండ్ √8 ఇంటూ ఎక్స్ ప్లస్ √3 ఇంటూ వై ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇక్కడ మనకి చూసినట్లయితే ఎక్స్ వాల్యూ వై వాల్యూ 0 అవుతుంది అనమాట. మిగతా తీసుకున్నట్లయితే మనకి ఇది సొల్యూషన్ కావు. ఇలాంటి సందర్భంలో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వై ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది. 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 92 చూద్దాం. ఇఫ్ 16, x, 36 ఆర్ ఇన్ జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఎక్స్ వాల్యూ అంటున్నాడు. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఫార్ములా చూసాం. బి ఈజ్ ఈక్వల్ టు మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ అనమాట. బి అంటే ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ 36 వస్తుంది. √16 అంటే 4 వస్తుంది. √36 అంటే 6 అనమాట. 4 6 0 24. అంటే 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 93 చూద్దాం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 3 దెన్ ద వాల్యూ ఆఫ్ x సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్ 5/x ప్లస్ 3/y ఈజ్ ఈక్వల్ 6 ఇచ్చాడు. y ప్లస్లో 3 తీసుకుందాం ఇక్కడ. అంటే 5/x ప్లస్ 3/3 ఈజ్ ఈక్వల్ 6 అనమాట. 3 3 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. ఈ 1 6 దగ్గరకు వచ్చినప్పుడు ఏమొస్తుందంటే -1 అనమాట. 5/x ఈజ్ ఈక్వల్ టు 6 - 1 అంటే 5 వస్తుంది. 5 5 క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 94. ద వాల్యూ ఆఫ్ tan θ అడుగుతున్నాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ sin θ అనమాట. మనకి tan θకి ఫార్ములా ఏంటంటే sin θ/cos θ రాయొచ్చు. ఇప్పుడు cos θని మనం మళ్ళీ ఎలా రాస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - sin స్క్వేర్ θ కింద రాయొచ్చు cos θని. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 95 చూద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ లాగరిథమ్ ఆఫ్ 1000 బేస్ 10 ఇచ్చాడు, tan 45 degrees ఇచ్చాడు. తర్వాత కొసికెంట్ 30 degrees ఇచ్చాడు, లాగరిథమ్ ఆఫ్ 343 బేస్ 7 ఇచ్చాడు అనమాట. ఇక్కడ వాల్యూస్ రాసినట్లయితే 1000 అంటే మనకి 10 క్యూబ్ వస్తుంది. 3 ముందుకు వచ్చేస్తే లాగరిథమ్ ఆఫ్ 10 బేస్ 10 1 అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఏ అనే పాయింట్లో మనకి ఎక్స్ కోఆర్డినేట్ 3 వస్తుంది. tan 45 అన్నప్పుడు 1 వాల్యూ. నెక్స్ట్ బిలో ఉన్న పాయింట్స్ కనుక్కుందాం మనం. కొసికెంట్ 30 అన్నాడు. sin 30 degrees మనకి 1/2 వస్తుంది. కొసికెంట్ 30 కాబట్టి 2 అనమాట రెసిప్రోకల్. ఇక్కడ 343ని మనం 7 క్యూబ్ కింద రాస్తాం. 3 ముందుకు వచ్చేస్తుంది. లాగరిథమ్ ఆఫ్ 7 బేస్ 7 అంటే 1 అనమాట. అంటే బి అనే పాయింట్ 2, 3 అవుతుంది. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే 2 - 3 అంటే -1 హోల్ స్క్వేర్, 3 - 1 అంటే 2 హోల్ స్క్వేర్ అనమాట. అంటే 1 + 4 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 5. 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 96 చూద్దాం. మిడ్ వాల్యూస్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ అన్నాడు. మిడ్ వాల్యూస్ మనం మీన్ కనుక్కునేటప్పుడు యూజ్ చేస్తాం అనమాట. అదే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటే మీడియన్ కనుక్కునేటప్పుడు యూజ్ చేస్తాం. మిడ్ వాల్యూస్ అన్నప్పుడు మీన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
క్వశ్చన్ నెంబర్ 97 ప్రాబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ అన్నాడు. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే మనకి ప్రాబిలిటీ 0 కింద చెప్తాం. 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే షూర్ ఈవెంట్ అయితే 1 అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 98 చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ప్యారలల్ టు బీసీ బార్ అని ఇచ్చాడు. ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ 3/5 ఇచ్చాడు. ఏసీ వాల్యూ 5.6 ఇచ్చాడు. ఏఈ వాల్యూ కనుక్కోండి అంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్కి మనం ట్రయాంగిల్ గీయాల్సి ఉంటుంది. ఏబిసి ట్రయాంగిల్ తీసుకుంటాం. డిఈ ప్యారలల్ టు బీసీ కింద తీసుకుంటాం. సేల్స్ థియరం అనమాట. ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ వస్తుంది సేల్స్ థియరం నుంచి. దీంట్లో మనకి ఏసీ వాల్యూ టోటల్ ఇచ్చాడు 5.6 ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సిన ఈ పార్ట్ వరకు అనమాట. ఈ పార్ట్ ఎక్స్ తీసుకున్నాం అనుకో, ఈసీ వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 5.6 - 3 వస్తుంది అనమాట. -x 5.6 - x ఏఈ వాల్యూ ఎక్స్ కాబట్టి ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి 3/5 ఈజ్ ఈక్వల్ టు ఏఈ అంటే ఎక్స్ బై ఈసీ అన్నప్పుడు 5.6 - x అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 5x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5.6 అంటే మనకి 3 6 ఆర్ 18 అంటే 16.8 వస్తుంది. -3x అనమాట. ఈ 3xని మనం ఎల్హెచ్ఎస్ వైపు తీసుకొచ్చినప్పుడు 5x + 3x అంటే 8x వస్తుంది. 8x ఈ వాల్యూ ఇది. ఎక్స్ వాల్యూ అన్నప్పుడు ఏమవుతుందంటే 16.8/8 అనమాట. 8 1 జార్ 8 2.1 వస్తుంది ఆన్సర్. అంటే 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 99 చూద్దాం. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ ఇచ్చాడు. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50 degrees ఇచ్చాడు అనమాట. యాంగిల్ ఏ 50 degrees అంటే ఇక్కడ మనకి పీ కూడా యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్ టు కూడా 50 degrees అవుతుంది. ఇప్పుడు ట్రయాంగిల్ పీక్యూఆర్లో మనకి సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180 వస్తుంది. ఇక్కడ 2 యాంగిల్సే ఉన్నాయి కాబట్టి వాటి సమ్ అంటే 180 - p అనమాట. 180 - p అంటే 50 వస్తుంది. అంటే 130 degrees. 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 100 చూద్దాం. ఏరియా ఆఫ్ రెగ్యులర్ హెక్సాగాన్ ఆఫ్ సైడ్ ఏ యూనిట్స్ ఈజ్ డాష్ స్క్వేర్ యూనిట్స్ అంటున్నాడు. హెక్సాగాన్ ఏరియా ఆఫ్ రెగ్యులర్ హెక్సాగాన్ అన్నప్పుడు మనకి 6 × √3/4 ఏ స్క్వేర్ వస్తుంది అనమాట. అంటే 6 × √3/4 × ఏ స్క్వేర్. 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక్కోసారి మనకి ఏంటంటే ఇక్కడ ఈ ఆన్సర్ ఇవ్వకుండా 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే మనకి 2 2 జార్ 4 2 3 జార్ అంటే 3 × √3/2 ఏ స్క్వేర్ వస్తుంది. ఇది కూడా ఆన్సర్ కింద చెప్తాం. ఇక్కడ మనకి 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి ఈరోజు మనం ఏపీ పాలిసెట్ మ్యాథమెటిక్స్లో ఓల్డ్ పేపర్ ఆర్జేసీ 2020 ఓల్డ్ పేపర్లో ఉన్నటువంటి కొన్ని మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ బిట్స్ని ఈరోజు మనం చూడటం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైనటువంటి సలహాలను, సందేహాలను క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. అదేవిధంగా ఎవరైనా అడ్వాన్స్డ్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే పాలిసెట్ అడ్వాన్స్డ్ గ్రూప్ ఓన్లీ 600 పర్ మంత్. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మెటీరియల్ వాట్సాప్ గ్రూప్ ద్వారా, కాల్స్ ద్వారా, వాట్సాప్ గ్రూప్ ద్వారా మెటీరియల్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా డౌట్స్ క్లారిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. మీరు కనుక ఏపీ పాలిసెట్ అడ్వాన్స్డ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే 600 రూపీస్ పర్ మంత్ పే చేయాలి. ఎలా పే చేయాలి అనే దానికి 8790283637 అనే నెంబర్కి నాకు కాల్ చేసినట్లయితే, కాల్ చేసి కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్లయితే ఏ విధంగా పే చేయాలి అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ అడ్వాన్స్డ్ కోచింగ్ చాలా ఉపయోగపడుతుంది. మామూలు వీడియోల్లో చెప్పే క్వశ్చన్ ప్రాక్టీస్ టెస్ట్ల కన్నా అడ్వాన్స్డ్ గ్రూప్లో మీకు మెటీరియల్ అందుతుంది. డౌట్స్ క్లారిఫికేషన్ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు డౌట్ క్లారిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.